అంటే నైట్ లైవ్లో ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఏం లేదండి, నిన్న చాలా తనుజగా నామినేషన్స్ అయిన తర్వాత తను చాలా ఏడుస్తుంది, చాలాసేపు ఏడుస్తుంది, చాలా పాపం అనిపిస్తుంది. ఎందుకంటే తన బాడీ షేవింగ్ చేసుకుంటా మన హరీష్ గారు ఎట్లా పడితే మర్యాద లేకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడేసిండు. ఒక ఆడపిల్లతో ఎలా మాట్లాడాలో తెలీదు. అలా మాట్లాడేసరికి చాలా అట్టయింది. ఆమె నామినేషన్ చేసినందుకు అసలు అట్టు కాలేదు, కానీ తనని తనుజ గారు అసలు ఏడుపు అనేది ఆపదు, చాలా ఏడుస్తుంది. ఏడవగానే మన ఇమాన్యుయల్ గారు వచ్చి, తనుజ నువ్వు అలాంటి దానివి కాదు కదా, ఆడియన్స్కి తెలుసు నువ్వు ఎలాంటి దానివో మాకు తెలుసు కదా, నువ్వేం అట్లా అనుకోకంటే, నేను అందుకు ఏడవట్లేదు, నన్ను నామినేట్ చేశానని నేను ఏడవట్లేదు నన్ను నా బిహేవియర్ ఇలాంటిది, నువ్వు ఒక నెగటివ్ దానివి, నువ్వు మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకలాకుంటావు అని అన్నారు కదా, నాకు అది బాధేస్తుంది, నాకు అలాంటి మాట పడడం నేను పడలేదు ఇప్పటి వరకు అని చాలా బాగా ఏడుస్తుంది అనమాట. తర్వాత సంజన గారు వచ్చి తనను కన్సల్ట్ చేస్తారు. ఏడవకు, నువ్వు ఇలాంటి మాటలు పట్టించుకోవద్దు, నన్ను గిట్ట అంతమంది వచ్చి నన్ను అంటే గిట్ట నేను ఎలా ధైర్యంగా నించున్నాను, నువ్వు అలాంటి బాధపడకు అని తనని కన్సల్ట్ చేస్తారు. తర్వాత మన సుమన్ గారు గిట్ట వచ్చి ఒక ఫాదర్ లాగా కన్సల్ట్ చేశాడు. తర్వాత మన బర్నీ గారు గిట్ట నీళ్ళు తాగు, నువ్వు ఏం బాధపడకు, నువ్వు అలాంటి దానివి కాదు, ఆడియన్స్కి తెలుసు కదా నువ్వు ఎలాంటి దానివో, నువ్వు ఎందుకంత బాధపడుతున్నావు అని అందరూ పాపం తనని ఓదార్చి తనుజ గారి బిహేవియరే అలానే ఉంటుంది. ఎందుకంటే తను సెన్సిటివ్ అమ్మాయి. మీరు కావాలంటే మీరు జాతిరత్నాలు షో చూస్తే తను అలానే ప్రతి చిన్నదానికి తను ఏడవడం కానీ, ఒక్క మాట అంటే తను చాలా సెన్సిటివ్ అమ్మాయి, మాట్లాడుతుంది గట్టిగానే మాట్లాడుతుంది, కానీ తను బిహేవియరే అలా ఉంటుంది. దానికి తనని తప్పు బట్టి నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అలా మాట్లాడేస్తే ఎవరైనా బాధపడతారు.